నరాలు తెగే ఉత్కంఠ బాల్ కు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ క్షణ క్షణం సినిమా క్లైమాక్స్ ను తలపించే సీన్ ఇండియా గెలుస్తుందా కప్ తెస్తుందా అన్న ఉత్కంఠ చివరికి ఇండియానే విక్టరీ కొట్టేసింది ఆసియా కప్ విజేతగా నిలిచింది ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాక్ ను చిత్తు చేసింది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు 9వసారి ఆసియా కప్ ను పట్టేసింది టీమిండియా దాయాది దేశం పాక్ తో మ్యాచ్ ఎప్పుడు జరిగినా ఒక్కసారిగా పూరకాలు తెచ్చుకునే భారత ఆటగాళ్లు ఆసియా కప్ ఫైనల్లోనూ చెలరేగిపోయారు తక్కువ స్కోరే లక్ష్యమైనప్పటికీ కీలక వికెట్లు పడ్డ వేళ మోయలేని ఒత్తిడిని తట్టుకొని భారత బ్యాటర్లు విజృంభించారు స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా టీవీలకు ఫోన్లకు అతుక్కుపోయిన అభిమానులు మునివేళ్లపై నిల్చొని మ్యాచ్ ను ఆశాంతం చూసిన వేళ భారత్ మరోసారి దాయాది దేశాన్ని మట్టి కరిపించింది 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ఆసియా కప్ లో తమకు ఎదురే లేదని భారత్ మరోసారి ఘనంగా చాటి చెప్పింది భారత్ పాకిస్తాన్ టైటిల్ పోరు అసలైన క్రికెట్ మజాను అభిమానులకు అందించింది చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో దాయాది జట్టుపై టీమిండియా 5 వికెట్ల తేడాతో నెగ్గింది తొలుత బౌలర్లు విజృంభించడంతో పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది అనంతరం బ్యాటింగ్ దిగిన భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు శివం దూబే చెలరేగాడు 147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది ఈ టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ 5 రన్స్ కే పెవిలియన్ చేరాడు ఫహీమ్ అష్రఫ్ బౌలింగ్ రవూఫ్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్య కూడా 1 రన్ చేసి షహీన్ ఆఫ్రిదీ బౌలింగ్ లో సల్మాన్ అఘాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక టీమిండియా 20 పరుగుల వద్ద 3వ వికెట్ కోల్పోయింది ఫహీమ్ అష్రఫ్ బౌలింగ్ లో 4వ ఓవర్ చివరి బంతికి రవూఫ్ కు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరాడు దీంతో భారత్ 4 ఓవర్లు ముగిసేసరికి 25 రన్స్ చేసి 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలు పడింది ఈ దశలో క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ తో కలిసి తిలక్ వర్మ ఇన్నింగ్స్ ను నిర్మించాడు అడపాదడపా బౌండరీలతో వీరు స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు 10 ఓవర్లకు భారత్ స్కోర్ 58 పరుగులే చేసింది ఈ జోడీ ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో జట్టు స్కోర్ 77 పరుగుల వద్ద అబ్రార్ బౌలింగ్ లో శాంసన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు దీంతో 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది శాంసన్ అనంతరం కొంచెం స్కోర్ నెమ్మదించింది అయితే 15వ ఓవర్లో భారత బ్యాటర్లు జూలు విదిలించారు హారిస్ రవూఫ్ బౌలింగ్ తో తొలుత దూబే 4 బాదగా అనంతరం తిలక్ వర్మ ఒక 4-6 కొట్టాడు దీంతో ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి 15 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది 16వ ఓవర్ తొలి బంతికి దూబే 6 బాదాడు ఈ ఓవర్లో చివరి బంతికి తిలక్ సింగిల్ తీసి అర్ధశతకం నమోదు చేశాడు ఈ ఓవర్లో మొత్తం 11 పరుగులు వచ్చాయి దీంతో విజయ సమీకరణం 4 ఓవర్లలో 36 పరుగులుగా మారింది 17వ ఓవర్లో కేవలం 6 పరుగులే రావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది అయితే 18వ ఓవర్ చివరి బంతికి దూబే 6 బాదాడు దీంతో ఈ ఓవర్లో మొత్తం 13 పరుగులు వచ్చాయి భారత విజయ లక్ష్యం 12 బంతుల్లో 17 పరుగులుగా మారింది 19 ఓవర్లలో చివరి బంతికి దూబే భారీ షాట్ కొట్టగా షహీన్ ఆఫ్రిదీ బౌండరీ వద్ద క్యాచ్ అందుకున్నాడు ఈ ఓవర్లో కేవలం 7 పరుగులే వచ్చాయి దీంతో సమీకరణం 6 బంతుల్లో 10 పరుగులు మారింది తొలి బంతికి 2 పరుగులు రాగా రెండో బంతిని తిలక్ 6 గా మలిచాడు 4వ బంతికి రింకు సింగ్ 4 కొట్టడంతో భారత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి